మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 24వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం బుధవార దినపు ధ్యానాంశము శ్రేష్టమైన పేరు సైనికుడు 9వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము దించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రసంగాలు మీరు నేరుగా పొందుకోవాలి అనుకుంటున్నా, అలాగనే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచాలనుకుంటున్నా, మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9959663441 అనే నెంబర్కు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోకి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ శ్రేష్టమైనటువంటి కృప చేత, శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్న దేవ, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా. ఈ సమయంలో మీ పాద సన్నిధికి చేరుకుని మీరిచ్చే జీవార్థమైన ఆహారము చేత బలపడుటకు కృప దయచేస్తున్నారు. యోగ్యత లేనటువంటి మమ్ములను పరిశుద్ధులుగా చేయుటకు మీ కృపనిచ్చారు అయా. ఇదిగో నాయనా, ఈ సమయంలో మార్పు లేని వారు మారుమనసు పొందుటకు, మీ వాక్యపు వెలుగులో జీవితాలు సరిచేసుకోవటానికి కృప దయచేయండి అయా. మీ జీవవాక్యాన్ని మాకు అనుగ్రహిస్తుంటుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి. మాలో ఉండేటువంటి ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించండి అయా. క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి వెళ్ళటానికి కృప దయచేయండి అయా. మరి సమయంలో మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని, తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, నిన్నటి దినాన మనము సైనికుడు అనేటువంటి శ్రేష్టమైన పేరు మనం ఎందుకు కలిగి ఉన్నాం, దాని యొక్క ఉద్దేశం ఏమిటనే విషయాల గురించి మనం తెలుసుకుంటూ, మొదటిగా సైనికుడికి ఉండవలసినటువంటి లక్షణాలలో మొదటిగా శత్రువు ఉండాలి, విరోధం ఉండాలి, యుద్ధం ఉండాలి. ఈ మూడు ఉంటేనే అతడు సైనికుడిగా ఎంచబడతాడని మనం చూసాం. అలాగే మన శత్రువు ఏమిటో, మనం పోరాడవలసింది ఏమిటో దేవుడు తెలియపరిచారు. కొన్నిసార్లు మనం మరి దేవునికి వ్యతిరేకంగా పోరాడలేకపోతున్నామనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇక సైనికుడికి ఉండవలసినటువంటి మరొక లక్షణంలో మనం చూసినట్లయితే శ్రమ అనుభవించేవాడుగా సైనికుడు ఉండాలి. 2 వాక్యంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము అన్నారు. ప్రియులారా, ఈ శ్రమ అనుభవించే హార్డ్షిప్ సాధారణంగా విశ్వాస జీవితాల్లో మనం అధిక శాతం మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవ్యం అంటేనే సంతోషమని, క్రైస్తవ్యం అంటేనే ఆదాయమని, మేళ్ళని, ఆశీర్వాదాలని మనం వింటూ ఉంటాం. అయితే వాస్తవానికి దేవుని చిత్తాన్ని కూడా పరిశీలన చేయాలి. దీన్నే మనం ప్రాస్పెరిటీ థియరీ అని మధ్యకాలంలో మరి అంతా కూడా సిరి సంపదలే అనే విధంగా చెప్తున్నారు. కానీ వాస్తవానికి దేవుని యొక్క చిత్తంలో సైనికుడు అయినటువంటి వాడి విషయంలో మనం చూస్తే శ్రమ అనుభవించటానికి సిద్ధంగా ఉండాలి అని చూస్తున్నాం. ఒక సైనికుని జీవితం ఎప్పుడు కూడా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. మనం ప్రారంభంలో అనుకున్న వాస్తవంలో కూడా మనం చూస్తూ ఉంటాం. సైనికుని జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే, గడ్డగట్టుపోయేటువంటి మంచులో కూడా వారు ఆ పహారా కాస్తూ ఉండాలి కదా. అక్కడ నాకు చలిగా ఉంది, నేను ఉండను అంటే కుదరదు. వారి వర్షమైనా, చలైనా, నీరైనా, ఎండైనా, ఎడారైనా వారికి ఇవ్వబడినటువంటి యుద్ధరంగంలో వారు చాలా కష్టపడవలసి ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే సైనికుని యొక్క వృత్తి ఎలాంటిదయ్యా అంటే కష్టతరమైనది అని మనం భౌతికంగా కూడా చూస్తూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా మన యొక్క జీవితాలు ఎలాంటివయ్యా అన్నట్లయితే ఇది కష్టతరమైనదిగా ఉంటుంది అన్నారు. అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా ఇదిగో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువుకు ప్రార్థన చేస్తే మనం కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, నా కృప నీకు చాలును అంటారు కదా. ఎప్పుడైతే నువ్వు బలహీనుడివో, ఎప్పుడైతే నువ్వు కష్టపడుతున్నావో, ఎప్పుడైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, దేవుడు నీ పట్ల కృప చూపించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ సైనికునిగా యుద్ధానికి వెళ్ళేటప్పుడే, లేకపోతే సైన్యంలో చేరేటప్పుడే ఆ సదరు వ్యక్తి దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అందుకే మనం చూస్తాం, ట్రైనింగ్లోనే చాలామంది విరమించుకుంటూ ఉంటారని మనం అప్పుడప్పుడు వింటాం. మీరు విన్నారో లేదో. ఎందుకంటే చాలా కష్టతరమైనటువంటి శిక్షణ వారికి ఉంటుంది. ఆ కష్టాన్ని తర్వాత కాలంలో కూడా వారు భరించగలరా లేదా అనేటువంటిది వారు ఆ రీతి అయినటువంటి తర్ఫీదిస్తూ ఉంటారు. సైనికులు అనేటువంటి వారు సాధారణంగా వారు ఎత్తైనటువంటి ప్రాంతాలు ఎక్కుతూ ఉండాలి. లోయల ప్రాంతాలు, నదీ ప్రాంతాలు, కొన్నిసార్లు
వారి ఆహారాన్ని, వారి యుద్ధ సామగ్రిని కూడా వారే భుజాల మీద మోసుకు వెళుతూ ఉండాలి కదా. చాలా దూరమైన ప్రాంతాలు పర్యటిస్తూ ఉండాలి. ఎందుకనంటే కొన్నిసార్లు వాహనాలు వెళ్ళనటువంటి ప్రాంతాల్లో వీరే భుజాల మీద వాటిని తీసుకుని వెళ్ళవలసినటువంటి ప్రయాణాలు. కొన్నిసార్లు గాయం తగిలినా కూడా ఆ గాయాన్ని ఓర్చుకుంటూ నడవాలి. ఆ గాయాన్ని భరిస్తూ కూడా ప్రయాణం చేయవలసినటువంటి కఠినమైన పరిస్థితులు సైనికులకు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వారి లక్ష్య సాధనలో శ్రమ అనేది అవరోధం కాకూడదనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే శ్రమ వచ్చింది, అమ్మో నేను విడిచి వెళ్ళిపోతాను, కష్టం వచ్చింది, శోధన వచ్చింది, నేను విరమించుకుంటాను అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం కాదు. ఎందుకనంటే సైనికుని చేర్చుకున్నటువంటి ఆ అధికారి, ఆ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రభు మరణం వరకు నమ్మకంగా కష్టమైన నష్టమైన పోరాడేటువంటి వారు ఉండాలి అనేటువంటిది. కొన్నిసార్లు ఆజ్ఞ అనేటువంటిది వచ్చినప్పుడు ఆ ఆజ్ఞకు శిరసావహించాలి. మన చరిత్రలో కొన్ని యుద్ధాలు చూస్తే కొన్ని యుద్ధాల్లో సైన్యం అధికారులకు చెప్తూ ఉంటారు, అయ్యా మనం ఈ పరిస్థితుల్లో యుద్ధం చేయలేము, ఆయుధాలు లేవు, సైనికులు లేరన్నా సరే కొన్నిసార్లు ఆజ్ఞ వచ్చినప్పుడు తప్పదు మీరు యుద్ధం చేయాలి అంటే కొద్దిమంది ఉన్నా, ఆయుధాలు లేకపోయినా, అరాకొర వసతులున్నా యుద్ధం అనేది ఖచ్చితంగా చేయవలసిందే. ఎందుకంటే ఏ కారణాన్ని బట్టి ఆజ్ఞను తిరస్కరించడానికి వీల్లేదు. ఈరోజు మనం కూడా దేవుని ఆజ్ఞను అనుసరించటంలో ఏ విధమైన కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, ఏ శోధన వచ్చినప్పటికీ ఆత్మీయ పోరాటంలో మనం పోరాడవలసిన వారమే కదా. మనం ప్రార్థన అనే యుద్ధాన్ని గనక మనం తీసుకుంటే దానియేలు గారి జీవితంలో ప్రార్థించకుండా ఉండడానికి మరణశాసనం చేశారు. అయినా కూడా వారి యుద్ధాన్ని ఏమీ ఆపలేదు కదా. అపోస్తుడైనటువంటి పౌలే కానీ, పేతురు గారే కానీ, అపోస్తులే కానీ, ఇదిగో మీరు ఈ పనిని ప్రకటించినట్లయితే, ఈ యొక్క సువార్తను ప్రకటించినట్లయితే మీకు మరణశిక్ష విధించబడుతుంది అన్నారు. అంటే వారు యుద్ధం చేయకుండా, సువార్త అనే యుద్ధం చేయకుండా మరణశాసనం చేసినప్పటికీ వాటికి భయపడక వారు యుద్ధం చేశారు. ఇదే నిజమైన సైనికుని యొక్క లక్షణం. ఈ పాట వినేటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏదైనా సరే శ్రమ వచ్చిందా? ఒకవేళ ఈ యుద్ధం చేసేటప్పుడు, నువ్వు నీతిగా జీవించేటప్పుడు, సన్నిధికి వెళ్ళేటప్పుడు, క్రైస్తవుడిగా ఉన్నందుకు, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధమైన జీవితం జీవించటానికి నడుస్తున్నప్పుడు ఏవైనా అవరోధాలు, ఏవైనా ఆటంకాలు వచ్చి నీవు ఈ మార్గంలోకి వెళితే నీకు రావాల్సిన లాభాన్ని కానీ మరొకటి కానీ మేము తొలగిస్తామని నిన్ను బెదిరించారా? అయినా కూడా నువ్వు యుద్ధం చేస్తున్నావా లేదా? కొన్నిసార్లు బెదిరింపులకి, కష్టాలకి, నష్టాలకి, సమస్యలకి చాలామంది రాజీ పడిపోతూ ఉంటారు. యుద్ధంలో ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరిగిపోతూ ఉంటారు. దీన్నే ఒక మాటలో చెప్పాలి అంటే అవిశ్వాసంలో పడిపోవటము అంటారు కదా. విశ్వాస భ్రష్టత్వంలో ఈరోజు లోకంలో చాలామంది, దేవుని ఎరగని వారు కొంతమంది ఉంటే, ఎరిగి దేవుని యొక్క చిత్తంలో నడుస్తూ కూడా వారి అవసరతల నిమిత్తము, వారికి ఉండేటువంటి సమస్యల నిమిత్తము చాలామంది వెనక్కి తిరిగిపోతున్నారు. అలాంటి వారు సైనికులను పిలువబడతారా? జాగ్రత్తగా గమనించండి. ఇన్ని వివరాలు మనం తెలుసుకుంటున్నామంటే సైనికుడిగా ఉండవలసినటువంటి లక్షణాల గురించి మనం తెలుసుకునేటప్పుడు ప్రభు మనకు పెట్టినటువంటి శ్రేష్టమైనటువంటి పేరు క్రైస్తవులు సైనికులు అయినట్లయితే ఆ సైనికులకు తగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞకు మనము శిరసావహించాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే నీకు ఇవ్వబడినటువంటి ఆయుధాన్ని చక్కగా నువ్వు ఉపయోగించాలి. కొన్నిసార్లు భయపడి కానీ, ఒకవేళ బద్ధకాన్ని బట్టి కానీ వారు ఆయుధాలు ఉపయోగించకపోతే ఆ వ్యక్తిని సరైనటువంటి సైనికుడు అని చెప్పటానికి వీల్లేదు. మనం ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ దేశంలో మనం చూసాం. హమాస్ త్రేవాదవాదులు ఒక్కసారిగా ఇజ్రాయెల్ దేశం మీద విరుచుకుపడ్డారు. ఆ సమయంలో వాస్తవానికి వారి మీద వచ్చినటువంటి అపనింద ఏమిటంటే వారు ఇజ్రాయెల్ దేశానికి సైనికులు ఒక్కసారిగా సిద్ధపాటు లేకపోవటమే. ఎందుకంటే బహుశా వాళ్ళకి ఐరన్ డోమ్ సిస్టమ్, మరొక సిస్టమ్, రాడార్ సిస్టమ్, ఇవన్నీ కూడా సాంకేతిక వ్యవస్థ బలంగా ఉంది కనుక మనం భయపడక్కర్లేదు అని అనుకున్నారు. కానీ వీరిని మభ్యపెట్టి వారు మరొక మార్గంలో వచ్చేసరికి వీరు సిద్ధపాటు లేకపోవటాన్ని బట్టి చాలా నష్టం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. సైనికుడు అయినటువంటి వాడు సిద్ధపాటు కలిగి ఉండాలి, ఆయుధాన్ని కలిగి ఉండాలి. ఏ క్షణమైనా సరే శత్రువు వస్తున్నాడు అనేటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు ఏమాత్రం ఏమరపాటు ఉన్నా శత్రువు నీ మీద దాడి చేస్తారు. వాక్యంలో మనం చూస్తాం కదా, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్నాడు. కనుక క్రైస్తవుడు తన యొక్క యజమానుని సంతోషపెట్టడానికి నిత్యము అభ్యాసం చేసేవాడుగా ఉండాలి. అంటే వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో ఏ సమయంలో కూడా నిర్లిప్తంగా ఉండకుండా చక్కని ఆత్మీయ సాధనం కలిగిన వాడు అపవాదిని ఎదిరించడానికి శక్తివంతుడు అవుతూ ఉంటాడు. ఒకవేళ వాక్యాన్ని వినటం నువ్వు పక్కన పెట్టావా, వాక్యాన్ని ధ్యానించటం లేదా,
గమనించాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే అపవాదిని గుర్తించటంలో మనము గమనించాలి కదా. అందుకే అపోస్తుడైన పౌలు గారు అన్నారు, మనము అపవాది తంత్రములను ఎరగని వారము కాదు అన్నారు. అపవాది తంత్రాలు ఎప్పుడు ఎరుగుతాయని చెప్పండి. ఈరోజు ఉదాహరణకి మనం అనుకుందాం, ఉన్న పాటున మీరు వెళ్ళి లేకపోతే పాకిస్తాన్ బార్డర్లో మీరు యుద్ధం చేయండి అన్నారు అనుకోండి, మనకు ఎలా తెలుస్తుంది? ఎక్కడ యుద్ధం చేయాలో అక్కడ ఆనుపాను మనకు తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆయుధం ఉన్నంత మాత్రాన మనం యుద్ధం చేయగలమా అంటే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే దాన్ని గూర్చినటువంటి అధ్యయనం జరగాలి, దాన్ని గూర్చిన సమాచారం కావాలి. వాక్యము అపవాది తంత్రాలను నీకు తెలియపరుస్తుంది. వాక్యము నీవే విషయంలో బలహీనమవుతావో, ఏ స్థితిలో పడిపోతావో, ఏ స్థితిలో పాపంలో పడిపోయే అవకాశం ఉందో ఇవన్నీ కూడా వాక్యం నీకు నేర్పిస్తుంది. వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం అపవాది తంత్రాలు. అపవాది మనిషిని ఏ విధంగా పాప విషయంలో, లేకపోతే శరీరాశుల విషయంలో, ధనం విషయంలో, మోసం విషయంలో, అబద్ధం విషయంలో, కోపం విషయంలో ఎన్నో రీతులుగా వాక్యం చర్చిస్తుంది కదా. కోపం అనేది చిన్న విషయమైనా కోపాన్ని ఎలా నియంత్రించాలి, అలాగే నోటి మాట ఎలా ఉండాలి, నాలుకను ఎలా నియంత్రించాలి కదా. ఎన్నో విషయాలు ఈరోజు కంటి చూపుని ఎలా నియంత్రించాలి, ఏ విషయాలు వినాలి, ఏ విషయాలు మాట్లాడాలి, ఏ రీతిగా ప్రవర్తించాలి, ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో మన సహవాసం ఉండాలి, అపవాది ఏ రీతిగా దాడి చేస్తారు, పడిపోయిన వాళ్ళు ఎలా లేవనెత్తబడాలి, పశ్చాత్తాపం ఎలా పడాలి, ఎన్నో విషయాలు ఇవన్నీ కూడా ఆత్మీయ యుద్ధ విషయాలు. ఈ యుద్ధ విషయాలు నువ్వు చర్చించటం ద్వారా, ధ్యానించటం ద్వారా నువ్వు తెలుసుకుంటావు. లేకపోతే నీ శత్రువు నువ్వు ఎలా గమనించగలవు? శత్రువు ఎటువైపు నుంచి వస్తాడో నీకేం తెలుసు? శత్రువు ఎప్పుడు కూడా నీ బలహీనత, నీ ఏమరపాటు కొరకు కనిపెట్టుకుని ఉంటాడు, ముందుకు రాడు కదా ఏదో రూపేణ. మొన్నటి దినాన మనం చూసాం ఆ ఇజ్రాయెల్ దేశంలో జరిగిన సంఘటన అదే కదా. ఇజ్రాయెల్ దేశంలో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి అధునాతనమైనటువంటి సాంకేతిక వ్యవస్థ కలిగిన దేశం ఇజ్రాయెల్ దేశం. చిన్న దేశమే కానీ దాని సాంకేతిక అంత బలమైనటువంటిది. దాన్ని ఎవరు కూడా ఏం చేయలేనటువంటి స్థితి. ఎన్నోసార్లు సిరియా లేకపోతే మరో దేశం ఎన్నో రకాలుగా ప్రయత్నించినా దాన్ని కదిలించలేకపోయారు. కానీ మొన్న ఆ జరిగినటువంటి హమాస్ తీవ్రవాదుల యుద్ధంలో ఆ హమాస్ తీవ్రవాదులు ఎంతో అధ్యయనం చేశారు. ఏం చేయాలి అని చూస్తూ వారి దగ్గర ఉన్నటువంటి రాడార్ డ్రోన్ సిస్టమ్ అనేటువంటిది ఒక్కసారిగా ఒకవేళ 10ల్లో 100ల్లో వస్తే అది కనిపెడుతుంది, కానీ ఒక్కసారిగా వేలల్లో వస్తే అది కనిపెట్టలేదని దాని యొక్క బలహీనత కనిపెట్టి ఒకేసారి 5,000 లాంచర్లు, 5,000 బాంబులు దాని మీద పడేసరికి రాడార్ వ్యవస్థ పనిచేయలేదు. అంటే అపవాది ఎలా కనిపెడతాడో మీరు చూడండి. ఒక్కసారిగా బలహీనత ఏమిటో గమనించి ఆ 5,000 రాడార్లు వాటి మీద వేసేసరికి వారి యొక్క డ్రోన్ సిస్టమ్ పని చేయకపోయేసరికి ఈ లోపల మరొక దారిని స్వతహాగా మనుషులుగా ఉన్నటువంటి ఆయుధాలతో ఉన్నటువంటి ఆ తీవ్రవాదులు కంచి దాటుకుని లోపలికి వచ్చారు. అంటే ఏదో ఒక విధంగా మభ్యపెట్టి ఏమరపాటుగా ఉన్నప్పుడు దాడి చేయటమే శత్రువు పని. ముఖాముఖిగా వస్తే ఎవరైనా ఎదుర్కొంటారు. ఇప్పుడు దొంగదారిని వస్తే ఎవరు తట్టుకుంటారు చెప్పండి. అలాగా అపవాది తంత్రాలను ఎరిగిన వారుగా మనం ఉండాలి. అపవాది ఏ స్థితిలో మనల్ని బలహీనపరుస్తున్నాడు, ఎప్పుడు పాపంలో పడిపోతున్నాడు, ఈ విషయాలన్నిటినీ మనం చూడాలి. ఇక మరొకటి సైన్యంతో ఉండేటువంటి విషయంలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సైనికుడికి ఉండవలసిన విషయం. సైనికుడు సైన్యంతో పనిచేయాలి. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. సైనికుడు ఎప్పుడు కూడా సైన్యంతో కలిసి పనిచేయాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే యుద్ధ రంగానికి వెళ్ళేటప్పుడు వారు కవాతు కానీ, మార్చ్ కానీ, లేకపోతే ట్రూప్స్గా వారి యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి ప్రాంతాలు, వారి క్యాంప్స్ ఎక్కడున్నాయో వారి కమ్యూనికేషన్లో ఉండాలి. ఎందుకంటే కమాండర్ నుంచి కమ్యూనికేషన్ వస్తూ ఉంటుంది. మీరు ఇటు వెళ్ళండి, మీరు ఇక్కడ ఆగండి, లేకపోతే బాంబులు వేయండి, కాల్పులు కాల్చండి, లేకపోతే జాగ్రత్తగా ఉండండి, అక్కడ శత్రువులు వస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచార వ్యవస్థకు సమీపంగా ఉంటేనే. లేదు నేను యుద్ధం చేస్తాను, ఉదాహరణకు అనుకుందాం భారత సైన్యం ఉంది, భారత సైన్యంలో ఒక సైనికుడు గనబట్టుకుని ఇదిగో నేను పలానా దేశం మీద, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి నేను వెళుతున్నాను, నాకు ఎవరి పని లేదు, నేను యుద్ధం చేస్తానని ముందుకు వెళ్ళాడు అనుకోండి. అతనికి సమాచారం తెలియకపోతే, ప్లానింగ్ లేకపోతే శత్రువు చేతిలో బలైపోతాడు. అందుకని అతను ఎప్పుడు కూడా సమూహపు స్థితిలో ఉండాలి. తన యొక్క పటాలం ఏదైతే ఉందో ఆ పటాలంలో ఉంటే సహకారం అందుతుంది, ఆహారం అందుతుంది, బలహీనపడితే ఔషధాలు అందుతాయి, ఎటు వెళ్లాలో తెలియపరుస్తూ ఉంటుంది, శత్రు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, నీ దగ్గర ఆయుధాలు అయిపోతే ఆయుధాలు తెచ్చి అందిస్తూ ఉంటారు, నువ్వు ఎక్కడున్నావో వారికి తెలిస్తే ఇవన్నీ నీకు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ నువ్వు సమాచార వ్యవస్థకు దూరం అయిపోతే, పరిస్థితి దాటిపోతే చేసేదేమీ లేదు. నీకు ఆహారం రాదు, నీకు వస్త్రాలు రావు, నీకు ఏ విధమైనటువంటి
ఆయుధాలు రావు, సమాచారం రాదు, నీకేమీ తెలియదు, నువ్వు ఎక్కడున్నావో నీకు తెలీదు, శత్రువు ఎక్కడున్నాడో నీకు తెలియదు. అందుకని సైనికుడు ఏం చేయాలి అంటే సైనికులతో కలిసి ఉండాలి. ఈరోజు ఆత్మీయంగా కూడా మనమందరం కూడా ఆత్మీయ సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఆత్మీయ సహవాసంతో కలిసి ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. నా సొంత ప్రయత్నం నేను చేస్తాను అంటే కుదరదు. నీ కొరకు ప్రార్థించే దైవజనుడు ఉండాలి, నీ కొరకు ఆత్మీయంగా నడిపించే దైవ సందేశాలు ఉండాలి, ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకునే సహవాసం ఉండాలి. ఇలా ఎప్పుడైతే ఆత్మీయ సహవాసం కలిగి ఉంటామో నీకు నడిపింపు అనేది ఒకటి ఉంటుంది. లేకపోతే ఇందాక మనం చూసాం కదా, యుద్ధ రంగానికి వెళ్ళినటువంటి వాడు ఒక్కడిగా నేను పోరాడతాను అంటే నువ్వు బలహీనపడిన వేళ నిన్ను బలపరిచేవాడు ఉండడు కదా. మనం ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం 9వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు ఒకరిని తోడు వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగదు, వానిని లేవనెత్తువాడు లేకపోవును. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి కంటే ఇద్దరు, మనం ఆదికాండంలో కూడా నరుడు ఒంటరిగా ఉండుట మేలు కాదు అన్నారు కదా. అలాగే ఇక్కడ చూసాం హెబ్రీ గ్రంథంలో సమాజముగా కూడుట మానక అన్నారు. ప్రియులరా, యుద్ధం చేసేటప్పుడు సాధారణంగా మనమే అనుకుందాం, భౌతికంగా ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒకరికి నలుగురు కలిసి ఉంటే మంచిది అనేటువంటిది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు మనం యుద్ధానికి వెళుతున్నాం అన్నది నిజమైతే, మనం సైనికులమైనది మన నిజమైతే, మనతో పాటుగా సైనికులు కూడా ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. అంటే చాలామంది నేను విశ్వాస జీవితంలో ఆత్మీయంగా ఉన్నాను, నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాను, ఎవరినో కలవను అని అంటే దేవుని వాక్యం అందుకు విరుద్ధమని చెప్తుంది. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అలాగే ఒంటరిగా ఉండటం వలన కలిగే నష్టాలు మనం చూసాం. సమాజముగా కూడుట మానక అని ప్రభు వాక్యాన్ని చూస్తున్నాం. ఈ మాటలు బట్టి మనం చూస్తే మూడవ లక్షణాన్ని మనం చూసినప్పుడు ఇదనం సహవాసము కలిగి ఉండుట. దైవజనులు సహవాసం కలిగి ఉండాలి, ఆత్మీయులు సహవాసం కలిగి ఉండాలి. ఈ విధంగా సహవాసం కలిగి ఉంటేనే నీ కొరకు ప్రార్థించేవారు, నిన్ను బలపరిచేవారు, నిన్ను నడిపించేవారు, ఇలాగ అనేక రీతిలుగా యుద్ధానికి బలమైనటువంటి సహకారం అనేది నువ్వు పొందుకుంటూ ఉండాలి. ఇక ఈ విషయంలో తర్వాత అంశం 4వది ఏమిటాయి అన్నట్లయితే విశ్వాసము అన్నారు. ప్రియులారా గమనించండి, సైనికుడికి కాన్ఫిడెన్స్ అంటారు కదా, భయస్థుడు యుద్ధాలకు పరికరాలు. ఇప్పుడు సాధారణంగా మనం చూస్తే ఉద్యోగ రంగాలు ఎన్నుకునేటువంటి వారు మిలిటరీలో జాయిన్ అవ్వాలి అని అంటే మొదటిగా ఏముండాలి చెప్పండి? వారు ధైర్యంగా ఉండాలి. యుద్ధాలకి జగడాలకి భయపడేవారు ఎవరు కూడా మిలిటరీలో జాయిన్ అవ్వటానికి వెళ్ళరు. మిలిటరీలో జాయిన్ అవ్వటానికి వెళ్ళటం అని అంటే మొదటిగా ధైర్యం కలిగిన వారు మాత్రమే ఆ ఎంపిక చేసుకుంటూ ఉంటారు. విశ్వాస జీవితంలో నువ్వు రక్షణ పొందాలి, నువ్వు క్రైస్తవుడిగా ఉండాలి అని అంటే మొట్టమొదట నీలో కలగవలసింది విశ్వాసము, ధైర్యము. నేను ఈ పని చేయగలననేటువంటి నమ్మకం నీకు కలగాలి కదా. మనం ప్రభువారు చెబుతూ, ఎవడైనాను గోపురము కట్ట మొదలు పెట్టిన ఎడల ఏం చేయాలి? తగులుబడి మొదటగా ఆలోచన చేసుకోవాలట, ఈ గోపురాన్ని నేను కట్టగలనా లేదా అని. అలాగే ఆత్మీయ జీవితంలో ప్రతివారు కూడా సైనికులంటే అవకాశం ఉంటుంది. దేశంలో కొంతమంది సైనికులుగా ఉంటారు, కొంతమంది వేరే ఉద్యోగాలు, వేరే వ్యాపారాలు. సైన్యంలో చేరాలి అంటే ఇష్టం లేకపోవటం ఉంటుంది. కానీ కొన్ని దేశాలు ఉంటాయి ఖచ్చితంగా సైన్యంలో జాయిన్ అవ్వాల్సిందే. మనలాగా భారతదేశంలాగా ఉండదు. కొన్ని దేశాల్లో ఈ వయసు వచ్చిన వారు ఖచ్చితంగా ఆ యొక్క మిలిటరీలో కొంతకాలం పనిచేయాలనేటువంటి రూల్ ఉంటుంది, కంపల్సరీ. సరే, మనకైతే అవకాశం లేదు. అలాగే ఇప్పుడు క్రైస్తవ జీవితాల్లో అవకాశం ఏమీ లేదు. నువ్వు సైనికుడివా క్రైస్తవుడు అంటే క్రైస్తవుడైన ప్రతివాడు సైనికుడే. క్రైస్తవులలో ప్రత్యేకమైన సైనికులంటూ ఎవరూ లేరు, అందరూ సైనికులే, అందరూ యుద్ధ రంగంలో ఉండేటువంటి వారే. మన నాయకుడు ప్రభు అయినటువంటి వారు. అందుకని మొదటగా క్రైస్తవుడిగా నువ్వు ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు రక్షణ పొందాలని నువ్వు అనుకుంటున్నావో మొట్టమొదటిగా నీ ఆలోచన ఏమిటాయా అంటే యుద్ధ రంగంలో మరణం వరకు నమ్మకంగా పోరాడతాను, శ్రమానుభవాన్ని సహిస్తాను, విశ్వాసంతో విజయాన్ని అందిస్తాను. ఈ లక్షణాలు కలిగిన వారే ఈ యుద్ధ రంగంలోనికి వెళతారు, అంటే రక్షణ పొందటానికి అర్హులవుతూ ఉంటారు. ఒకవేళ నువ్వు పిరికివాడువా, భయస్థుడువా, వాక్యం చెప్తుంది పిరికివారు అసహ్యులు, వారు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని చెప్తుంది. ఎందుకంటే నీ కొరకు ఆయన జీవకిరీటాన్ని ఇచ్చారు. అపోస్తుడైన పౌలు గారు తిమోతి పత్రికలో వారి పరిచర్య ముగింపులో అంటున్నారు కదా, నేను మంచి పోరాటము పోరాడుతుని,
కనుక నువ్వు ఆత్మీయ జీవితంలో ఒక మంచి పోరాటం పొందే సైనికుడిగా ఉండాలి. ఆయన తీర్పులో నువ్వు బలమైనటువంటి బహుమానాన్ని పొందుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకై దేవుని చిత్తంలో మంచి సైనికుడు అనేటువంటి బిరుదులు పొందుకున్నటువంటి నీవు ప్రియ సహోదరి సహోదరుడా, యుద్ధరంగంలో ఉన్నావా? నువ్వు అనుదినము కూడా దేవుని యొక్క ఆజ్ఞలు వింటున్నావా? పరిశీలన చేస్తున్నావా? అలాగే శత్రువును గుర్తిస్తున్నావా? జాగ్రత్తగా గమనించండి. అలాగే నీకు ఇవ్వబడినటువంటి ఆయుధాలు ఏమున్నాయో వాటిని ఎప్పుడు కూడా చక్కగా వినియోగించుకోవటానికి, చేత పట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి. సహవాసంతో కలిసి ఉండాలి. విశ్వాసంలో మాదిరిగా ఉండాలి. ఈ రీతిగా మంచి సైనికుని వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె పోరాడేవారిగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులరా, ఈ అంశాన్ని రేపు కూడా మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా వాక్యాన్ని వినండి, ధ్యానించండి. ఈ వాక్యాన్ని అనేకులకు పంచి దేవుని పనిలో భాగస్థులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృపనిచ్చివాడా, ఆధారభూతుడా, నమ్ముకోదగిన సహాయకుడా, విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, ఫలింపచేయండి అయ్యా. వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి అయా. ఆత్మీయ మర్మాలు తెలుసుకుంటున్నటువంటి మేము మీ కృపలో బలపట్టకు సహాయము దయచేయండి అయా. ప్రేమ కలిగిన దేవ, జీవార్థమైన మాటలు వినుచున్నామయ్యా. వాక్యాన్ని వినివారు మాత్రముగా కాకుండా విని అనేకులకు అందించేవారుగా ఉండటానికి కృప దయచేయండి నాయన. ఈ సందేశం ఏ హృదయాన్ని తాకాలో, ఏ బిడ్డకు నడిపించబడాలో ఆ రీతిగా నడిపించమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.